యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు కియా తరఫు నుంచి లేటెస్ట్గా లాంచ్ అయిన కియా సెల్టోస్ ఎక్స్ లైన్ వేరియంట్ కార్ రివ్యూ అయితే ఈరోజైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూతో పాటు దాని యొక్క డిజైన్తో పాటు దానిలో వచ్చే ఫ్యూచర్స్ ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ మన స్టైల్లో క్లారిటీగా వీడియోలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీడియోని మట్టుకు చివరి వరకు చూడండి అన్న. ఒక బెస్ట్ ఎస్యూ అనే చెప్పుకోవచ్చు, డిజైన్ పరంగా కానీ అందులో ఇంక్లూడ్ చేసిన ఫ్యూచర్స్ పరంగా కానీ. సో వీడియోని చివరి వరకు చూడండి. బడ్జెట్ సెగ్మెంట్లో మంచి కార్ అనే చెప్పుకోవచ్చున్నా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమన్నా కార్స్ కానీ వెహికల్స్ కానీ అది సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి నా పిక్స్. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి కనుక వెళ్ళిపోయినట్లయితే ముందుగా దీనిలో డైమెన్షన్స్ అండ్ ప్లాట్ఫామ్ సైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంపేరింగ్ టు ఓల్డ్ సెల్టోస్ దీని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే చేయడం జరిగిందన్న కంపెనీ వాళ్ళు. లెంత్ వచ్చేసరికి 4460 mm, విడ్త్ వచ్చేసరికి 1930 mm, హైట్ 1635 mm అయితే వీలైతే ఇంట్రొడ్యూస్ అయితే చేశారన్న. వీల్ బేస్ విషయానికి వచ్చినట్లయితే 2690 mm వీల్ బేస్ అయితే ఉందన్న. చాలా మంచి వీల్ బేస్ ఇంక్రిమెంట్ అనే చెప్పుకోవచ్చన్న. ఇది వచ్చేసరికి ఆ ఓల్డ్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే కొద్దిగా వైడర్ అండ్ ఎలిగెంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ అయితే ఉందన్న, గమనించగలరు. మళ్ళీ ఎస్యూలో ఒక సైజ్ పుషర్ వెహికల్ అని చెప్పుకోవచ్చన్న. కంపేరింగ్ టు వేరే ఎస్యూలో ఇది ఒక మంచి సైజ్ గల ఎస్యూ అని చెప్పుకోవచ్చన్న. ఇక సెకండ్ పాయింట్ దీని యొక్క డిజైన్ అండ్ స్టైల్ గురించి మాట్లాడుకుందామన్నా. సైజ్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి దీని యొక్క లుక్ కూడా ఒక మంచి ప్రీమియం కమ్ హెవీ బల్క్ లుక్ అయితే ఉందన్న అవుట్ సైడ్ పరంగా వచ్చేసరికి. అండ్ ఫ్రంట్ కూడా ఎలిగెంట్ మ్యాసివ్ చేంజెస్ అయితే వీలైతే చేశారన్న. ముఖ్యంగా గ్రిల్ డిజైన్ కానీ హెడ్ లైట్ డిఆర్ఎల్ డిజైన్లు కూడా వీరైతే చేంజ్ చేశారన్న. అండ్ ముఖ్యంగా అట్రాక్టివ్ అనిపించేదే గ్రిల్ డిజైన్ అన్న. సెల్టోస్లో ఈ గ్రిల్ డిజైన్ అనేది ఒక ఎక్స్ప్రెసివ్ లుక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. ఇక సైడ్ విషయానికి వచ్చినట్లయితే 18 ఇంచ్ వీల్తోని అట్రాక్టివ్ వీల్ లుక్ అయితే ఉందన్న. మంచి వీల్ లుక్ అయితే ఉంది, గమనించగలరు. వీల్స్ పైన కూడా మంచి ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. ఇది కూడా అట్రాక్టివ్ లుక్ అయితే వస్తుంది సైడ్ పరంగా చూసుకున్నట్లయితే కార్కి వచ్చేసరికి. ఇక బ్యాక్ వెళ్ళినట్లయితే బ్యాక్ కూడా మంచి ఎలిగెంట్ అండ్ అట్రాక్టివ్ బ్యాక్ లుక్ అయితే ఉందన్న. ఎందుకంటే అప్ టర్న్ డిఆర్ఎల్ తోని ఒక లాంగ్ స్ట్రిప్ డిఆర్ఎల్ అయితే వీలైతే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. ప్రస్తుతం వచ్చే ఎస్యూస్ లో బ్యాక్ సైడ్ లో అన్ని ఎస్యూలలో మంచి టేల్ డిఆర్ఎల్ లైట్ స్ట్రిప్ అయితే వీలైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతో పాటు బ్యాక్ సైడ్ లో ఎక్స్ లైన్ అనే బ్యాడ్జింగ్ కూడా ఉందన్న. సెల్టోస్ లో ఇది ఎక్స్ లైన్ అనే వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇక బూట్ స్పేస్ విషయానికి వచ్చినట్లయితే 447 లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంది. కొద్దిగా తక్కువ బూట్ స్పేస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఫోర్త్ పాయింట్ అయిన ఇంటీరియర్ స్పేస్ అండ్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందామన్నా. కార్ సైజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంటీరియర్ లో కూడా కొద్దిగా స్పేషియస్ ఇంటీరియర్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మంచి ఇంటీరియర్ తోని ఎలిగెంట్ అండ్ ప్రీమియం ఇంటీరియర్ అయితే వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి లుక్ ఉందన్న ఇంటీరియర్ పరంగా. ఫ్యూచర్స్ కూడా సూపర్బ్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయన్న. 12.3 ఇంచ్ స్క్రీన్స్ అయితే ఉన్నాయన్న, గమనించగలరు. అందులో మధ్యలో లిటిల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా అందుబాటులో అవుతుంది. వేరియస్ కంట్రోల్స్ ఉన్నాయన్న. ఏసీ ఫీచర్స్ కూడా చాలా అయితే వీలైతే ఇంక్లూడ్ అయితే చేశారు. అండ్ మంచి వైర్లెస్ ఛార్జింగ్ ప్లేస్ కూడా బండ్లో అయితే ఇవ్వడం జరిగింది. సీటింగ్ విషయానికి వచ్చినట్లయితే కంఫర్టబుల్ సీటింగ్ విత్ అడ్వాన్స్డ్ హెడ్ రెస్ట్ తోనైతే వీలైతే ఇవ్వడం జరిగిందన్న. మంచి హెడ్ రెస్ట్ డిజైన్ తోనైతే వీలైతే సీటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సీటింగ్ కూడా ఎక్స్ లైన్ అనే బ్యాడ్జింగ్ అయితే ఉందన్న, గమనించగలరు. అండ్ ఇక సేఫ్టీ విషయానికి వచ్చినట్లయితే సేఫ్టీ అండ్ అడాస్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వీలైతే ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. సేఫ్టీ పరంగా ఒక మంచి బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అన్ని వీల్స్ కి డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఏబిఎస్ విత్ ఈబిఓ ఉంది అన్న, గమనించగలరు. హిల్ స్టార్ట్ అసిస్టెంట్ ఉంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డింగ్ ఉందన్న, గమనించగలరు. ఫ్రంట్ రేర్ సైడ్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ 4 సైడ్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంక్లూడింగ్ 360 డిగ్రీ కెమెరా ఉంది. టైర్ ప్రెషర్ మానిటర్ కూడా అందుబాటులో అవుతుంది. సేఫ్టీ పరంగా కూడా మెజారిటీ ఫ్యూచర్స్ అన్ని వీలైతే ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఇక అడాస్ విషయానికి వచ్చినట్లయితే లెవెల్ 2 అడాస్ ఉందన్న. అండ్ ఇలా ప్రో ప్లస్ లో లెవెల్ 2+ అడాల్స్ ఉందని చెప్పుకోవచ్చు అన్న. అడాస్ కూడా వీలైతే ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా కార్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుందామన్నా. ఇప్పుడు వచ్చేసరికి ఇంజన్ లో వీళ్ళు 3 ఇంజన్స్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారన్న మార్కెట్ లోకి వచ్చేసరికి. ఒకటి వచ్చేసరికి 1.5 లీటర్ న్యాచురల్ యాక్యురేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇంకోటి వచ్చేసరికి 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇంకోటి వచ్చేసరికి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అన్న. 2 పెట్రోల్ ఒక డీజిల్ ఇంజన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా 3 ఇంజన్స్ అయితే మార్కెట్ లోకి వీలైతే ఇంట్రొడ్యూస్
ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. సో ఇంజన్ని బట్టి సీసీస్, పవర్, టార్క్ అనేది వేరియేషన్స్ అయితే ఉన్నాయన్న. 1.5 లీటర్ అదే న్యాచురల్ యాక్టివేటెడ్ పెట్రోల్ ఇంజన్లేమో 1497 సీసీ అయితే వస్తుంది. అండ్ టర్బో చార్జర్లేమో 1482 సీసీ వస్తుంది. అండ్ డీజిల్ ఏమో 1493 సీసీ వస్తుంది అన్న. ఇక పవర్ విషయానికి వచ్చినట్లయితే ఇది మన యాక్యురేటెడ్ పెట్రోల్ దేమో 115 హెచ్పితోని 6300 ఆర్పిఎం ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఏమో 160 హెచ్పితోని 5500 ఆర్పిఎం ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ డీజిల్ ఇంజన్ ఏమో 116 హెచ్పితోని 4000 ఆర్పిఎం అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అన్న. అండ్ మూడిట్లో కూడా ఒక దాంట్లో 144 ఎన్ఎం టార్క్ ఉంది, ఒక దాంట్లో 253 ఎన్ఎం టార్క్ ఉంది. డీజిల్లో వచ్చేసరికి 250 ఎన్ఎం టార్క్ అయితే ఉందన్న. గేర్ బాక్స్ విషయానికి వచ్చినట్లయితే 6 గేర్ బాక్స్ ఇంజన్తో అయితే ఇదైతే వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండిట్లో అవైలబుల్ ఉన్నట్లు వీళ్ళైతే చెప్తున్నారు. బండి యొక్క లుక్ మాత్రం సూపర్ ఎలిగెంట్ లుక్ అయితే ఉందన్న. ఎస్యూలో ద బిగ్గర్ సైజ్ ఎస్యూవి అనే చెప్పుకోవచ్చన్న. ఇది వచ్చరికి మెజారిటీ ఫ్యూచర్స్ అన్ని రివ్యూలో అయితే ఇంక్లూడ్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమన్నా ఫ్యూచర్స్ కి నాకు మిస్ అంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ ని బేస్ చేసి నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ కామెంట్స్ కూడా ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఈ కియా సెల్టోస్ ఎక్స్ లైన్ వచ్చేసరికి మన ఇండియాలో January 2nd అయితే లాంచ్ అవుతుంది. సో లాంచ్ అయిన తర్వాతనే మనకు వచ్చేసరికి ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అండ్ మైలేజ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అందరికన్నా ముందుగా నేనైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందియడానికి ప్రయత్నిస్తాను. అండ్ మీరు చేసే ఒక సపోర్ట్ ఏంటంటే జస్ట్ వీడియోని లైక్ చేసి బూస్టప్ చేయండి అన్న. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మీకు కావాలో కింద కామెంట్ చేయండి అన్న. ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ వెహికల్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో మిస్ కాకుండా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ దిస్ ఇస్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.